హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే మిర్యాలగూడకి వెళ్ళి మండపేటకైతే చిట్టి తౌడు లోడుతో వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే మార్గ మధ్యంలో టైర్ అయితే పగిలిపోయింది. ఆ టైర్ కూడా సీల్ టైర్లే. అంటే సీల్ టైర్ అంటే మన 50% ఉంటుంది టైరు. కాకపోతే అదేంటంటే ఇంతకుముందు వేరే సెకండ్ ఫ్రంట్కి ఉండే, ఆ ఫ్రంట్కు బోల్ట్ కొట్టింది. బోల్ట్ కొట్టినప్పుడు మనం ఏం చేసామంటే ఎయిర్ వస్తుందని చెప్పి తీసి వెనకాలేసాము. అయినా కూడా ఎయిర్ వచ్చినది. ఎయిర్ వచ్చింది కాబట్టి మనం డౌట్ తోటే వెళ్తున్నాము. కానీ అంత డౌట్ ఉన్నా ఏంటంటే అది మార్గ మధ్యంలో అయితే పగిలిపోయింది. కాకపోతే మనం టైర్ మారవాలంటే కొంచెం టైం పడుతుంది మనమే అయితే. అందుకని టైర్ షాప్స్ ఎక్కడ ఉన్నాయేమో అని చెక్ చేశాను. అంటే మార్నింగ్ కదా, 5 అట్లా అవుతుంది. ఆ టైంలో పంచర్ షాప్స్ అయితే ఓపెన్ లేవు. కాకపోతే ఏంటంటే క్లీనర్ ఉంటే క్లీనర్ మనము చెరకు పని చేస్తామంటే తొందరగా పని అవుతుంది. కాకపోతే ఇప్పుడు క్లీనర్లు ఎవరు రావట్లేదు కదా, మనమే చేసుకోవాలి. అంటే విషయం ఏమిటంటే పెద్ద తేడా ఏమి కానీ తొందరగా అవుతుంది పని మిషన్తో అయితే. ఇప్పుడైతే మనం మొత్తం ఒక దగ్గర చేర్చుకున్నాం కదా, మన మొత్తం మిషన్ తీసి అన్నీ ఒక దగ్గర వేసుకున్నాము. అంటే జాకీ రాడ్ కానీ, చెక్క కానీ, జాకీ కానీ, చిన్న రాడ్ కానీ, వీల్ బోల్ట్ కానీ. ఇప్పుడు మనం జాకీ అయితే పెట్టుకుందాము టైర్ కింద చెక్క పెట్టుకొని. ఈ జాకీ కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం ఏమాత్రం కొంచెం మిస్టేక్ చేసినామంటే మళ్ళీ జాకీ మొత్తం లేచినాక కూడా మన తర్వాత టైర్ వేసేటప్పుడు అడ్డొస్తుంది. అందుకని దాని కోణాలు దానికి టైర్ కాలకుండా జాగ్రత్త పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం చిన్న రాడ్తో కొంచెము మోప్ చేద్దాము. చిన్న రాడ్తో మోప్ చేసినాక ఏంటంటే మన చిన్న రాడ్ అంటే కొంచెం స్లోగా లేస్తుంది కదా, అందుకని పెద్ద రాడ్తో చేసుకోవాలి మనం. పెద్ద రాడ్తో పెద్ద రాడ్తో ఏంటంటే కొంచెం ఫ్రీగా లేస్తుంది, అంటే కొంచెం దూరం ఉంటుంది. చిన్న రాడ్ అంటే కొంచెం బాగా బలంగా పనిచేయాల్సి ఉంటుంది. లేపినాక మనం ఇలా టైట్ అయితే వేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ ఒకసారి జాగి దిగిపోయే అవకాశం ఉంటుంది. వేసుకున్నాక మనం ఏంటంటే మళ్ళీ వీల్ పాన తీసుకొని జాగ్రత్త తీసుకొని బోల్ట్ అయితే లూజ్ చేసుకుంటాం. బోల్ట్ లూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. ఎందుకు అంటే మనం పైకి ఎక్కినప్పుడు ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా దెబ్బలు తగిలే అవకాశం చాలా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాన కరెక్ట్గా పట్టిందో లేదో ఆ రాడ్కు బోల్ట్కి చూసుకోవాలి. పట్టినాక కూడా మన బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఏంటంటే కొంచెం ఏమాత్రం కొత్త ఉంది కదా, అలా సైడ్ కానీ పోయిందంటే మామూలు దెబ్బ తగలదు, చాలా దెబ్బ తగులుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే మనమైతే బోల్ట్ అయితే తిప్పేసాము, అది లూజ్ చేసాము కదా. ఇప్పుడు బోల్ట్ తీసుకోవాలి. బోల్ట్ మొత్తం చిన్నగా ఒకటొకటి మొత్తం 10 బోల్ట్లు ఉంటాయి. 10 బోల్ట్లు తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం టైర్ జాగ్రత్తగా తీసుకోవాలి. టైర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే ఈ లారీ ఫీల్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా చాలా దెబ్బలు తగులుతాయండి. ఇలా ఒక సైడ్ ఏంటంటే కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బోల్ట్ టైట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని బోల్ట్ అయితే తిప్పాలి. బోల్ట్ తీసినాక జాగి రాడ్ పెట్టుకొని టైర్ అయితే బయటికి తీయాలి. టైర్ బయట తీసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసినాక మళ్ళీ మనము అంటే స్టెప్ అయిన ఉంటుంది కదా, మనం స్టెప్ అయిన టైర్ తీయాలి కదా. స్టెప్ అయిన టైర్ తీయాలంటే మళ్ళీ వేరే పాన తీసుకోవాలి. ఈ పాన కూడా ఏంటి అంటే కొన్ని బండ్లకేమో సైడ్కి ఉంటాయి స్టెప్ అయిన్లు, దీనికైతే మాత్రం వెనకాల ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాడు అలానే ఇచ్చాడు. అంటే కొన్ని బండ్లకి ఏంటంటే సైడ్ పెంచుకుంటారు, లేదంటే 30 ఫీట్ల బండ్లు ఉంటే సైడ్కి వచ్చేస్తుంది. ఇది 28 ఫీట్ కాబట్టి వెనకాలనే ఉంటుంది. మనమైతే దీన్ని పెంచడం కానీ అలా కానీ ఏం చేయలేదు. ఈ బోల్ట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలండి. ఎందుకు అంటే ఏ మాత్రం పైన దీనికి వైర్ కనెక్షన్ కదా, వైర్ ఉంటుందండి దీన్ని దింపుకోవడానికి, టైర్ దింపుకోవడానికి. ఆ బోల్ట్ లూజ్ చేసేటప్పుడు పైన వైర్ మళ్ళీ దాని కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్ లేదంటే అది టైర్ వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది. ఆ టైర్ అయితే దగ్గర కింటన్నర అయితే ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండాలి ఈ టైర్ తీసేటప్పుడు. మనం ఇప్పుడైతే బోల్ట్ లూజ్ చేసుకున్నాం కదా, మళ్ళీ టైర్ అయితే కిందికి దించుకోవాలి. టైర్ కిందికి దించుకోవాలంటే దానికి కూడా ఒక పాన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు చేతులు పట్టుకున్న పాన కదా, ఆ పాన పెట్టి దానికి లింక్ ఉంటుంది అన్నట్టు. ఆ లింక్ కొంచెం పై కానీ టైరు లూజ్, అది మన వైర్ ఉంటుంది కదా, దాన్ని చిన్నగా లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అండి. ఎందుకంటే స్పీడు, అది మన చేతులు పట్టుకున్న రాడ్ ఉంది కదా, అది స్పీడ్ ఏందనుకో వచ్చి ముఖాన్ని కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్త స్లోగా దింపుకోవాలి ఈ టైరు. ఇలా స్లోగా దింపుకోవాలండి. ఏ మాత్రం కొంచెం స్పీడ్గా అయిందంటే మనం చాలా ఇబ్బంది పడతాము. చాలా అంటే చాలా స్లో ఉండాలి టైర్ ఇప్పేటప్పుడు. స్టెప్ అని ఇప్పేటప్పుడు మెయిన్ జాగ్రత్త ఉండాలి. స్టెప్ అని ఇప్పేటప్పుడు ఒకటి, మనం టైర్ ఇప్పేటప్పుడు ఒకటి. ఇప్పుడు మనం టైర్ అయితే దింపుకున్నాం కదా, ఇంకా టైర్ అయితే పక్కకు లాగేసుకోవాలి. వెనకకైతే లాగేసుకోవాలి. మనం టైరు వెనకకు లాగేసుకొని మనం టైర్ అయితే తగిలించుకుందాం అన్నట్టు. కాకపోతే చాలా బలం ఉపయోగించాలండి. కొంచెం అంతంత మాత్రం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మనం బండి కింద వంగినప్పుడు పైన కానీ కింద కానీ మొత్తం మట్టే ఉంటుంది. కాకపోతే మనం ఆ టైంలో మన షర్ట్ గురించి అయితే ఏమీ ఆలోచించము. ఎందుకంటే మనకు కావాల్సింది పని అన్నట్టు. పని అయినా కానీ తర్వాత ఏదైనా ఓకేనా. ఇది లారీ పరిస్థితి అండి. చాలామంది లారీ డ్రైవర్ని చాలా చులకన చూస్తారు.
లారీ డ్రైవరు కష్టం చేస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం టైర్ ఎక్కించుకున్నాము. టైర్ కూడా ఏంటంటే దానికి నల్లి ఉంటుంది కదా, ఇప్పుడు మీకు నల్లి కనిపిస్తుంది కదా, ఆ నల్లి అవతల టైర్ ఉంది కదా నల్లి, ఆ నల్లి ఈ నల్లి అపోజిట్లో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనకు దాని టైరు గాలి పెట్టినప్పుడు కానీ దేనికైనా మనకు అడ్డు రాకుండా ఉండాలంటే అపోజిట్లో ఉండాలి. అపోజిట్లో ఉంటే మనం దేనికైనా సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇంకా మనం పెద్ద జాగ్రత్త తీసుకున్నప్పుడు దాన్ని కూర్చోబెట్టుకోవాలి. కొంచెం హోల్స్ మంచిగా కరెక్ట్ కూర్చోబెడితే ఒకసారికి పడిపోతుంది, లేకపోతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం అది ట్రై చేద్దాము. మ్యాక్సిమం ఒకేసారికి పడిపోతుంది మన టైర్ అయితే 90%, కొంచెం అటు అయినా కూడా. చూడండి టైర్ అయితే కూర్చున్నట్టు లోపల. టైర్ కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ బోల్ట్లు ఉన్నాయి కదా, మళ్ళీ బోల్ట్లు టైట్ వేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 10 బోల్ట్లు ఉంటాయని, ఆ 10 బోల్ట్లు టైట్ వేసుకొని కొన్ని అన్నిటికీ వేసుకొని ఒకసారి మళ్ళీ మనం చిన్న జాగ్రత్త తీసుకొని చేసుకోవాలి. ఇది ఉందిగా చిన్న జాగిరాడుతో ఒకసారి టైట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద జాగిరాడుతో వేయాలంటే వేయలేము, ఎందుకంటే దాని థ్రెడ్డింగ్ చాలా ఉంటుంది కదా, అదన్నీ తిరిగేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చిన్న జాగిరాడుతో మొత్తం టైట్ వేసుకుంటాము. 10 బోల్ట్ టైట్ వేసుకుంటాము, మళ్ళీ తర్వాత పెద్ద జాగిరాడు వేసుకుంటాం. మనకు ఇంకొక బోల్ట్ చాలా జాగ్రత్త వేసుకుంటాం. పెద్ద జాగిరాడు తీసుకున్నాం కదా, పెద్ద జాగిరాడు. ఇది కూడా టైట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే పైన పట్టుకోవడానికి ఏమీ ఉండదు. అది కరెక్ట్గా బ్యాలెన్స్ చూసుకొని పెట్టాలండి. ఆ బ్యాలెన్స్ ఏమాత్రం మిస్ అయిందని డబ్బులు చాలా జాగ్రత్త ఉంటుంది టైర్ వచ్చినప్పుడు. అది టైరు మనకి ఎట్లా అంటే మన సౌండ్ వస్తుంది, పట్ట సౌండ్ వస్తుంది. మన సౌండ్ అట్లా వచ్చినప్పుడు మనకు ఓకే అన్నట్టు. ఇంకా సౌండ్ రాలేదు అంటే మనం టైట్ వేస్తూ ఉండాలి. చూసారు కదా ఇప్పుడు ఈ బోల్ట్ చూడండి, ఒకసారి కానీ టైట్ అయిందంటే మళ్ళీ లూజ్ అవ్వదు. ఇది మళ్ళీ అప్పుడప్పుడు మనం కొంచెం ఒక 10-20 కిలోమీటర్ చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం లూజ్ అయితే అవ్వదు, అలా టైట్ వేసుకోవాలండి. టైట్ వేసుకుంటే చాలా జాగ్రత్తగా. చాలామంది తగిలిన అట్లా ఆ జాకెట్ దెబ్బ మామూలుగా తగలదు, అట్లా కనిపిస్తుంది. కానీ క్లీనర్ అంటేనేమో ఒక క్లీనర్ ఏమో మనమేమో డ్రైవర్ ఏమో మన బోల్టులు దానికి తగిలిస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే బ్యాలెన్స్ పట్టుకుంటాడు, క్లీనర్ ఏమో తొక్కుతూ ఉంటాడు అన్నట్టు. అప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవ్వదు. మనం ఒక్కరమే కాబట్టి కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఏమాత్రం మిస్టేక్ ఏంటంటే దెబ్బలు చాలా తగిలే అవకాశం ఉంటాయి. కూర్చోబెట్టినాక తీసుకొని మళ్ళీ తర్వాత జాగ్రత్త కూడా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. లారీ డ్రైవర్ అంటే ఆషామాషేం కాదు. బండి రోడ్డు మీద నడిచినంతసేపు ఏం కాదు, హీరోలాగా బండి వెళ్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది లారీ డ్రైవర్ బాగుంటుంది. అందుకనే లారీ డ్రైవర్ని ఎవరిని చులకగా చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూసాను నేను, లారీ డ్రైవర్ అంటే అసలు లెక్క అంటే లెక్క చేయరు, ఏదో మన పక్కన పురుగులాగా చూస్తారు. అలా చూడకండి, ఎందుకంటే లారీ డ్రైవర్ చాలా కష్టాలు ఉంటాయి. టైంకు నిద్ర లేక, తిండి లేక, ఏమి లేక, నిద్ర వస్తున్నా కూడా కళ్ళు కడుకొని పోయారు చాలామంది నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన పగిలిపోయిన టైర్ అన్నట్టు ఇది చూడండి ఒకసారి. మ్యాక్సిమం ఇది 10,000 టైర్ అన్నట్టు. అంటే ఈ కొత్త టైర్ వచ్చేసి 25,000 టైర్ అన్నట్టు. ఇది 45% పక్కా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 10,000 మనం వేసుకోవాలక్క. టైర్ అయితే చాలా ఘోరంగా పగిలింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వెనకాల పాపం బైక్ వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఎవరైనా సరే బైక్ వాళ్ళు కూడా టైర్ వెనకాల, బండి వెనకాల సైడ్కి వెళ్ళకండి. ఎందుకంటే ఏ టైర్ ఎప్పుడైద్దో, ఏ టైర్ ఎప్పుడు ఊసిపోద్దో తెలియదు లారీకి కానీ ఏ వెహికల్ అయినా సరే కొంచెం దూరంగా వెళ్ళండి. కొంతమంది ఏంటంటే బండి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఈ బండి మోటార్ బిల్ అంటే ఎప్పుడైనా బ్రేక్ వేయచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకనే డిస్టెన్స్ పక్కా మెయింటైన్ చేయండి. ఓకేనా? తొందరపడి బండి వెనకాల పోకండి. ఇప్పుడైతే మనం టైర్ ఎక్కించుకోవాలి, మళ్ళీ స్టెప్ ఇది ఒక పెద్ద కథ. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టెప్ టైర్ పగిలిపోయిన టైర్ ఉంది కదా, మనం తీసిన టైరు, మళ్ళీ దాన్ని పైకి ఎక్కియాలి. దాన్ని పైకి ఎక్కాలంటే కూడా చాలా జాగ్రత్త పడాలి. లారీ డ్రైవర్కు మనీ వస్తాయని కానీ చాలా రిస్కులు ఉంటాయండి. ఎందుకంటే రోడ్ల మీద పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం మీరు కూడా చూసే ఉంటారు. కాకపోతే కొన్ని ఏంటంటే లారీ డ్రైవర్లు ఇలా అలా అని, ఇంతకుముందు డ్రైవర్లు సరే వేరు అండి. ప్రతి డ్రైవింగ్లు తాగే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలా ఇప్పుడు ఏంటంటే నిద్ర వస్తుంది డ్రైవర్కి. నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఓనర్ అక్కడ ఇబ్బంది పెడతాడు, తన టైర్కి వెళ్ళాలని ఓనర్ చెప్తాడు. అంటే ఓనర్ ఇబ్బంది పెట్టడానికి కూడా నేను కూడా అన్నాను. ఎందుకంటే కొన్ని టైంలో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, నో ఇంటి ఉంటుంది. మార్నింగ్ 4 కల్లా ఇంటనే కానీ బండి ఖాళీ, మళ్ళీ 6-7 కల్లా బండి బయటికి వెళ్తుంది. అదే మనం ఎక్కడైనా పడుకున్నాం అనుకోండి, బండి బయటికి రాలేదు, నో ఇంటిలో బండి ఆగిపోతుంది.
మళ్ళీ ఓనర్కి అది కూడా లాసే కదా. సరే ఓనర్ని కూడా మనం అనలేమండి. అందుకే మనం డ్రైవర్ ఏం చేస్తారంటే నిద్రలో ఉన్నా కూడా మనం పాయింట్కి రీచ్ అవ్వాలని వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అందరూ డ్రైవర్ని అలా అపార్థం చేసుకోకండి. అర్థమైందా? డ్రైవర్ కూడా చాలా రిస్కులు ఉంటాయండి. ఇప్పుడు ఈ టైర్ ఎక్కేయాలని చూడండి ఒకసారి ఎంత రిస్క్ ఉంటుందో. ఏ టైంలో ఏ నైట్ పంచర్ అయినా కూడా పంచర్ వేసుకోవాలి. రోడ్ల మీద ఇప్పుడు బండి ఆపి వర్క్ చేస్తున్నాము. వెనక నుంచి ఏ వెహికల్ ఎలా వస్తుందో అర్థం కాదు. అంటే వెహికల్ అనే కాదు, అంటే మోటార్ ఫీల్డ్ అలాంటివి. ఇప్పుడు నిద్ర వస్తుంది, ఇక్కడ నిద్ర వస్తుంటే మనం పడుకుందాము అని పడుకుంటాము, డీజిల్ దొబ్బేస్తారు అర్థం కాదు. లేదు కొంచెం ముందుకు పోయి పడుకుందాము అనుకోండి, ఆ నిద్రలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకని డ్రైవర్ పరిస్థితి అలా ఉంటుందండి. డ్రైవర్ని చాలామంది అపార్థం చేసుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అలా ఎప్పుడు మాట్లాడుతుంది. ఒక డ్రైవర్ బాధ అనేది చేసిన డ్రైవర్కి తెలుస్తుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది చాలా హైలైట్ చూస్తారు ఫ్రెండ్స్. అలా మాత్రం మీరు చూడకండి. కొంచెం డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ టైర్ మీద ఆ టైర్ ఎక్కినా కూడా జాగ్రత్త ఎక్కియాలి. ఎందుకంటే వైర్ కదా, వైర్ కూడా మళ్ళీ బ్యాలెన్స్ ఏమాత్రం ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, ఆ బ్యాలెన్స్ మళ్ళీ టైర్ మళ్ళీ ఎక్కదు. అందుకని ఆ వైర్ మనం అటు సైడ్ మన అంటే కొంచెం దానికి ఎంత ఉంటుంది అన్నట్టు ఎంత అటు సైడ్ వస్తూ వైర్ దానికి ఎక్కుతూ మనం కరెక్ట్ లెవెల్లో కూర్చుంటుంది. దానికి అనేది 4 బోల్ట్లు ఉంటాయి కదా, ఆ బోల్ట్ వచ్చేసి దానికి 4 బోల్ట్లలో 4 టైర్ ఇప్పుడు మనం తీసిన హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ కరెక్ట్గా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడే ఆ టైర్ పోయి కూర్చుంటుంది అక్కడ. ఆ టైర్ కూర్చున్నాక మళ్ళీ మనం బోల్డ్లు వేసుకొని బోల్డ్లు వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది టైరు ఏమాత్రం మీద పట్టడానికి చాలా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఆ వైర్ కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి వైర్ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడతాము. అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా టైర్ దింపేటప్పుడు కానీ ఎక్కించుకునేటప్పుడు కానీ ఆ వైర్ అయితే చెక్ చేసుకోవాలి. ఆ వైర్ ఏంటంటే బాగా రాపిడి ఉంటుంది కాబట్టి ఒక్కోసారి దాని లోపల వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టెప్పెన్స్ ఎక్కేసినప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోండి. అయితే అయిపోయింది కదా, మనం అయితే ఇప్పుడు మళ్ళీ బోల్ట్ టైట్ వేసుకోవాలి. బోల్ట్ టైట్ వేసేటప్పుడు కూడా మనం కింద పడుకొని చేయాల్సింది. ఎందుకు అంటే ఆ బోల్ట్ వచ్చేసి లోపల ఎక్కడే ఉంటుంది, మనం సైడ్ కూర్చొని పెడితే అది ఆనది. మన సైడ్కున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం టైరు అప్పుడు గమనిస్తూ ఉంటూ బోల్టులు వేసుకొని కొంచెం సైడ్కి ఉండాలి. నెరి దాని టైర్ కింద పక్కన నేను ఉన్నాను కదా, అలా సైడ్కి ఉండాలి. ఎందుకంటే బై మిస్టేక్లో ఏమైనా జారి పడినా కూడా మీద పడకుండా ఉంటుంది. ఎక్కడైనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చేసుకోండి. ఇది లారీ డ్రైవర్ పరిస్థితి, అందరూ అర్థం చేసుకోండి. లారీ డ్రైవర్ని ఎప్పుడు చులగా చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లారీ డ్రైవర్ పడే బాధ అంతా ఇంత కాదు అండి. ఆ నిద్ర లేక టైం టు టైం తిండి లేక చాలా అవసరం పడతారు ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. మన టైర్ ఇందాక ఇప్పుడు మన టైర్ మార్చినాం కదా, ఈ టైర్ కూడా ఎయిర్ ఉందన్నట్టు. చూసి అక్కడ బ్లాక్లో కనిపిస్తుంది కదా, అది మొత్తం ఎయిర్ అన్నట్టు. ఆ టైర్ కూడా మనకి ఎంతవరకు వెళ్తుందో గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఏ టైర్ ఎప్పుడు దన్ను అంటుందో తెలియదండి. మోటారు ఫీల్డ్ కాబట్టి రన్నింగ్లు మనం ఏం చెప్పలేము, తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్త చూసుకుంటూ వెళ్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.